ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. నా పేరు పాస్టర్ శామ్యూల్ గుండు. అపోస్టలిక్ వాయిస్ ద్వారా మేము తెలియజేస్తున్న ప్రతి అప్డేట్ని మీరు చూస్తున్నారు. వీడియోస్ను, వాక్య ఉపదేశాలను, అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎ క్రిస్టియన్స్గా మనం ఏం చేయాలి, క్రైస్తవులపైన, దేవుని బిడ్డలపైన జరుగుతున్న అఘాయిత్యాలపైన మనం ఎలా స్పందించాలని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మారణ హోమం అంతా మనందరికీ తెలిసింది. దాని భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రపంచమంతా నివ్వెరపోయేటువంటి విషయాలను తెలుసుకున్నాం. సో అక్కడ బాధితులు ఎక్కువగా దేవుని బిడ్డలు, క్రైస్తవులు అయిన దేవుని బిడ్డలు బాధింపబడినట్లుగా మనం విన్నాం, చూసాం. వారి కొరకు మనం ధర్నాలు చేసినాం, ర్యాలీలు చేసినాం, చాలా నిరసన వ్యక్తం చేసినాం. సో ఇప్పుడు మనం చేయవలసినటువంటి ఒక కర్తవ్యం ఉన్నదని ఒక దేవుని సేవకుడిగా, యాజ్ ఏ పాస్టర్, చర్చ్ పాస్టర్గా నేను గ్రహించాను. అదేంటంటే మణిపూర్ రాష్ట్ర ప్రజలకు మనందరం కూడా సహాయం చేయాలి, వారికి అండగా నిలబడాలి. దిక్కుతోచని పరిస్థితులలో వారు చాలామంది అడవుల్లో, కొండల్లో బ్రతుకుతున్నారు, వాళ్ళు ఉంటున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం వారికి సహాయం చేయాల్సినటువంటి అవసరత ఎంత ఉంది, ఎంత అవసరత ఉందో నేను మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రంలో బాధింపబడిన దేవుని బిడ్డల కొరకు సహాయం చేయడానికి భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఇప్పుడు వారి గుప్పిలి విప్పవలసిన పరిస్థితి, అవసరత వచ్చింది. భారతదేశంలో ఉన్న ప్రతి సంఘం వారు మణిపూర్ రాష్ట్రం కొరకు మణిపూర్ సండే అని మీ సంఘాలలో ఒక ఆదివారం కానుకలను మణిపూర్ రాష్ట్రం కొరకు మీరు రైజ్ చేయండి. ఆ ఎత్తబడిన కానుకలను ఆ మణిపూర్ రాష్ట్ర క్రైస్తవ బిడ్డల కొరకు, దేవుని బిడ్డలకు మీరు సహాయం చేయాలి. అవసరత ఎంతో ఉంది. వారి కొరకు మనం నిలవబడాల్సిన అవసరత ఎంతో ఉంది. దైవ సేవకులకు, సంఘ పెద్దలకు, ఆయా చర్చీల నిర్వాహకులకు నేను తెలియజేస్తున్నాను. ఎంతోమంది వ్యక్తిగతంగా సహాయం చేస్తున్నారు, సంతోషము. సంఘాల తరపున కూడా చేయండి. ఒక ఆదివారం ఈ ఆగస్టు మాసం 2023 ఆగస్టు మాసంలో ఏదో ఒక ఆదివారం మ్యాక్సిమం ఒక సండే, మణిపూర్ సండే అని కానుకలను రైజ్ చేసి ఆ కానుకలను అక్కడ ఉన్న బిడ్డలకు పంపడానికి మీరు ప్రయత్నించండి. ఎలా పంపాలి, ఏంది అనేది మీకు ఒకవేళ రూట్ మ్యాప్స్ తెలియకపోతే మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం. ఎలా చేయాలి, ఎలా పంపాలి, ఎలా చేయాలి అనేది. సో బైబిల్ గ్రంథంలో కూడా మనకి సంఘ చరిత్రను మనం చూస్తే, సంఘ చరిత్రలో మిషనరీస్ అందరూ కూడా ఇటువంటి పరిచర్యనే చేశారు. కష్టకాలంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను ఆదుకొని వారికి ఆర్థికంగా సహాయం చేయటం, నివాసాలు కట్టించి చాలా మిషనరీస్ సంస్థలు అవే చేశాయి. ఇప్పుడు బాధ్యత సంఘం మీద పడింది. సంఘం మనం కూడా రెస్పాన్సిబిలిటీగా పనిచేయాలి. బైబిల్ గ్రంథంలో ఒక సంఘం ఉన్నది, మాసిదోనియా అనే సంఘం. మాసిదోనియా సంఘములో ఉన్న బిడ్డలు నిరుపేదలట. నిరుపేదలైనను వారి దాతృత్వము విస్తరించింది, వారికి అనుగ్రహించబడిన కృప. మీకు తెలియకుండడం నాకు ఇష్టం లేదంటాడు దైవజనుడైన పౌలు గారు. ఏంటి ఆ కృప అంటే, వారు నిరుపేదలైన పరిశుద్ధుల కొరకు వారిని అప్పగించుకున్నారట. వారి దాతృత్వం విస్తరించిందంట. ఇంకా చెప్తాడు, వారు చేసినది మేము ఇంత చేస్తామని కూడా అనుకోలేదట. అంత చేస్తారని ఆయన ఊహించలేదట. ఊహించనంత హెల్ప్ చేశారట మాసిదోనియా సంఘం. రోజున సంఘం అనంటే మన బాధ్యత కూడా, మన కళ్ళెదుటిగా జరిగినటువంటి ఆ దారుణాన్ని మనం చూస్తున్నాం. స్పందించి మన సంఘాల తరపున, మన వ్యక్తిగతంగా, మీ చిన్న సంఘమా, పెద్ద సంఘమా, బీద సంఘమా, ధనిక సంఘమా, ఇక్కడ కాదు, మాసిదోనియా సంఘం బీద సంఘమే, కానీ పరిశుద్ధుల కొరకైన పరిచర్య కొరకట వారి దాతృత్వం విస్తరించిందంట. ఆ మాటను మీకు అక్కడ స్క్రీన్లో నేను మీకు పెడతాను, రెఫరెన్స్లు మీరు కోట్ చేసుకొని చూసుకోవచ్చు. సేవకులారా, విశ్వాసులారా, స్పందించండి. యాజ్ ఏ పాస్టర్ శామ్యూల్ గుండు అని నేను మీకు మనవి చేస్తున్నాను. రెస్పాండ్ అయ్యి మణిపూరు సండేగా ఒక వారం
మీ సంఘాలలో ప్రకటించి ఆ కానుకలను అక్కడ దేవుని బిడ్డలకు, బాధించబడిన బిడ్డలకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.